ఆలోచన చేయాలి. ఎందుకంటే అంత సక్రమంగా ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడింటికి సంక్షేమాన్ని అందించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఆ సంక్షేమాన్ని అందించడం పక్కన పెట్టి ప్రతి వారి మీద కక్షపూరితంగా ప్రజల్ని ఇబ్బంది. రెడ్డి గారు పేద ప్రజలకు అండగా నేనున్నానంటూ 5 ఏళ్ల పరిపాలన సాగించి ప్రజలకు అండగా ఉంటే వీటన్నిటినీ ఆపేసిందే కాక ఇచ్చిన హామీలు ఉచిత బస్సు అన్నారు, బస్సు లేదు. గ్యాస్ కబుర్లు చెప్పి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, గ్యాస్ సిలిండర్ లేవు. రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు, రైతు భరోసా లేదు ఈ రోజుకి. ఉద్యోగులకి పే రివిజన్ అన్నారు, ఉద్యోగులకి పే రివిజన్ లేదు కదా, వాళ్ళకున్న బకాయిలు చెల్లించలేదు 2 సంవత్సరాలు, ఈ సంవత్సరం నుంచి. అదేవిధంగా అమ్మఒడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అడ్రస్ లేకుండా ప్రజలు మోసం చేసి తిరుగుతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్న ఆడబిడ్డలకి సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అది కూడా మోసం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానని చెప్పి 3,000 చెప్పిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదు. ఈ రోజుకి నిరుద్యోగుల్ని మోసం చేశారు. అన్ని రంగాల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని, పిల్లల్ని, తల్లుల్ని, ఆడబిడ్డల్ని, రైతుల్ని వీళ్ళందరినీ మోసం చేసి అప్పులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3-4 ఏళ్ళకి చేసిన అప్పుని